మహబూబాబాద్ జిల్లా మోకాలపల్లిలో కామ్రేడ్ కుంజరాము 21 వర్ధంతి సభ జరిగింది. ఈ వేడుకలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సభ నిర్వహిస్తున్న ఆదివాసీ సంఘాలకు, ఉద్యమ సహచరులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. 17 సంవత్సరాల వయసులోనే కుంజరాము ఉద్యమ బాట పట్టారని సీతక్క అన్నారు. చివరి వరకు ప్రజల కోసమే పరితపించారని చెప్పారు. కుంజరామన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా 20వ వర్ధంతి సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కుంజ శ్రీను గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన సూర్య గారికి, అదేవిధంగా మన ఆదివాసీ సంఘాల పెద్దలకు, మరి హైదరాబాద్ నుంచి మరి దాదాపుగా ఇంత దూరం ఆనాటి బంధంతో ఇక్కడికి వచ్చినటువంటి విమలక్క గారికి, మరి ఉద్యమ సహచరులకు, మేము ఆ రోజు ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు మాతో పాటు రామ్తో పాటు పనిచేసినటువంటి ఉద్యమకారులకు, ఈ కొత్తగూడెం మండలం అంటే మాకు ఆ రోజు కంచుకోట. మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్ళపల్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ 15 సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది. ఒక లీడర్ స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు, సమస్యలు, విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదేవిధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే. ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది. కుంజరామన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా 20వ వర్ధంతి సందర్భంగా